ఓం శాంతి. ఈరోజు జూన్ 8వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ విశ్వమంతా ఈశ్వరీయ కుటుంబమే. కావుననే నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము అని అంటారు. ఇప్పుడైతే మీరు ప్రత్యక్షంగా ఈశ్వరీయ కుటుంబానికి చెందినవారుగా అయ్యారు అంటున్నారు బాబా. ప్రశ్న: బాబా నుండి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు సహజమైన విధానం ఏమిటి? సమాధానం: సంగమ యుగంలో శివ్ బాబాను మీ వారసుడిగా చేసుకోండి. తనువు, మనసు, ధనములతో పూర్తిగా వారికి బలిహారి అవ్వండి. అప్పుడు 21 జన్మలకు మీకు పూర్తి వారసత్వం అనేది లభిస్తుంది. ఏ పిల్లలైతే సంగమ యుగంలో తమ పాత వాటన్నింటినీ కూడా ఇన్ష్యూర్ చేసుకుంటారో వారికి 21 జన్మలకు నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అని బాబా అంటూ ఉన్నారు. ఈరోజు పాట: నయనహీనులకు దారిని చూపించండి ప్రభు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఆత్మ మరియు శరీరం రెండింటిని కూడా పవిత్రంగా చేసుకునేందుకు దేహ సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో దానినంతటినీ కూడా బాబాకు అప్పగించి వారి శ్రీమతం పైన నడవాలి. రెండవ పాయింట్: తల్లి తండ్రుల యొక్క సింహాసనానికి అర్హులుగా అయ్యేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. అర్హులుగా అయ్యేందుకు ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సంగమ యుగంలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేవారు డబల్ ప్రాప్తి యొక్క అధికారి భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే సంగమ యుగంలో అతీంద్రియ సుఖమును అనుభవం అనేది చేసుకుంటారో వారికి సదా శాంతి మరియు సంతోషం రెండు, అంటే డబల్ ప్రాప్తి యొక్క నశ ఉంటుంది. ఎందుకంటే అతీంద్రియ సుఖంలో ఈ రెండు ప్రాప్తులు ఇమిడిపోయి ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా మరియు వారసత్వం ఈ యొక్క ప్రాప్తి ఏదైతే లభిస్తూ ఉందో అది మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడు కూడా లభించజాలదు. ఈ సమయం యొక్క ప్రాప్తి అయిన అతీంద్రియ సుఖము మరియు జ్ఞానం ఇంకెప్పుడు కూడా లభించవు అంటున్నారు బాబా. కావున ఈ డబల్ ప్రాప్తి యొక్క అధికారులుగా అవ్వండి. ఈరోజు స్లోగన్: పరస్పర సంస్కారాలను తెలుసుకుంటూ వారితో కలిసి నడుచుకోవటమే ఉన్నతికి సాధనం అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని అంటే స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సరళ చిత్తులే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తులుగా ఉంటే అందరినీ కూడా ఆకర్షిస్తారు. హర్షితము అనేటటువంటి మాటకు గల అర్థమే అతీంద్రియ సుఖంలో ఓలలాడటం. జ్ఞానాన్ని స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊయలూగటం అనేది దీనినే హర్షితము అని అంటారు. ఇందుకోసం సాక్షితనము అనేటటువంటి సీటు పైన సెట్ అయి మాయ మరియు ప్రకృతి ఆడేటటువంటి పప్పెట్ షోను మనోరంజనంతో ఆ రూపంలో చూడండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.